దార్శనికుడు చంద్రబాబు కళ, కరువు నేలల్లో నేటి జల కళ. రాళ్ళు రప్పల హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో బాబు వేసిన ఐటీ పునాది నేడు హైదరాబాద్ మహానగరమైంది. దేశమంతా ఆశ్చర్యపోయేలా నదులు అనుసంధానానికి ఆద్యుడు. పట్టిసీమ అని నాటి విపక్షాలు ఆరోపిస్తే అది గట్టిసీమ అని నిరూపించి గోదావరిని కృష్ణమ్మ దారి పట్టించి సీమలో నీళ్లు పారించిన నాయకుడు నాయుడు. విజన్ని నిజం చేసే విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు గారు. కరువు రహితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపేందుకు భారీ సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. అదే రాయలసీమ నీటి అవసరాలు తీర్చే బాహుబలి ప్రాజెక్టు బనకచెర్ల. అసలు ఎందుకీ ప్రాజెక్టు ప్రతిపాదన తెరమీదికొచ్చింది? ఈ స్థాయిలో బనకచెర్ల చెరువు పూర్తయితే కలిగే ప్రయోజనాలేంటి అనే అనుమానాలను, సందేహాలను సీఎం చంద్రబాబు గారు తనదైన విజన్తో వివరించారు. పోలవరం పూర్తి కానుంది. బనకచెర్ల కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకు తాగునీటి సమస్య ఉండదు. దార్శనికుడు, ప్రగతికారకుడు చంద్రబాబు భగీరథ ప్రయత్నం బనకచెర్ల పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా సస్యశ్యామలమై అన్నపూర్ణ పేరును సార్థకం చేసుకుంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో నదులున్న మంచి వర్షపాతం కురుస్తున్నప్పటికీ చాలా ప్రాంతాలకు సాగునీటి సమస్య ఉంది. శివారు గ్రామాల్లో తాగునీటికి కటకటలాడే దుస్థితి నెలకొంది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తరచుగా కరువును ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం నుండి ఆదాయం అంతంత మాత్రమే వస్తోంది. కృష్ణానది పరివాహక రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు చేయడం, ఎగువ రాష్ట్రాలు కృష్ణానదిలో నీటిని కేటాయింపులకు మించి వాడేస్తుండటంతో చిట్ట చివరన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి కృష్ణానదిలో ఆశాజనకమైన ప్రవాహాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల అవసరాలు తీర్చే ఒకే ఒక్క వరప్రదాయిని కారు చీకటిలో కాంతిపుంజం, ఎడారిలో ఓయాసిస్సు. గోదావరి నది మాత్రమే రాష్ట్రంలో నీటి అవసరాలకు సరిపడా ప్రవాహాలు ఏడాది పొడవునా ఉంటాయి. గోదావరి నది నుంచి గత 50 ఏళ్లలో సగటున 2989 టీఎంసీ వరద నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది. రాష్ట్రంలో కరువు నివారణకు పోలవరం డ్యాం ఎగువ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్కు రోజుకు 2 టీఎంసీలు లెక్కన ఏడాదికి 200 టీఎంసీలు గోదావరి వరద జలాలను మళ్లించేందుకు భగీరథ యత్నమే బనకచెర్ల ప్రాజెక్టు స్వరూపం. బనకచెర్లు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు పుష్కలంగా అందుతుంది. 7.5 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందుతుంది. 22.5 లక్షల ఎకరాలకు అనుబంధంగా సాగులోకి వస్తాయి. పరిశ్రమల అవసరాలకు 20 టీఎంసీల జలాలు అందించవచ్చు. గోదావరి నది నుండి కృష్ణానది వరకు నీటిని తీసుకెళ్లి కృష్ణానది నుండి బొల్లాపల్లె రిజర్వాయర్ చేర్చి బొల్లాపల్లె రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్కు నీటిని తరలించే ప్రక్రియ స్థూలంగా బనకచెర్ల బాహుబలి ప్రాజెక్టు స్వరూపం. కెనాల్, పైప్ లైన్, టన్నెల్ మార్గాలలో నీటి తరలింపు, నిల్వ, విడుదలకు ప్రణాళిక సిద్ధం చేశారు. పోలవరం డ్యాం గోదావరి బేసిన్ నుంచి రోజుకు 2 టీఎంసీల వరద నీటిని బనకచెర్ల రెగ్యులేటర్కు తరలించాలని ప్రతిపాదించారు. 2024-25 సంవత్సరంలో ఉన్న రేట్ల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 80,112 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర 2047లో బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వ సహకారం, మార్గదర్శకత్వంతో రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారంగా బనకచెర్ల బాహుబలి ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్రం నిశ్చయించుకుంది. కృష్ణానదిపై ఎగువన రాష్ట్రంలో లెక్కకు మించిన ప్రాజెక్టులున్నాయి. ప్రాంతాల నీటి అవసరాలకు సరిపడా జలాలు లేవు. గోదావరి నదికి వరద కాలంలో నీటిని ఉపయోగించుకునే పరిస్థితులు లేవు. నదుల అనుసంధానకర్తగా పేరుగాంచిన చంద్రబాబు మదిలో మెదిలిన ఆలోచనకు ప్రణాళికా రూపమే ఈ భారీ ప్రాజెక్టు.
వరద గోదావరి పోటెత్తితే ఒక్క ఏడాదిలోనే సరాసరి 2989 టీఎంసీల వరకు సంద్రంలో కలుస్తున్నాయి. వృధాగా సాగరాన్ని చేరే ఈ జలాల్లో ఏడాదిలోగా 200 టీఎంసీలు వాడుకుని రాయలసీమతో పాటు రాష్ట్రంలో తాగు సాగు పారిశ్రామిక అవసరాలు తీర్చవచ్చనేది చంద్రబాబు గారి ఆలోచన. గోదావరిలో వరద సమయంలో పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని కాలువ ద్వారా కృష్ణానదికి మళ్లిస్తారు. కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ కుడికాల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. 200 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ సిద్ధం చేస్తారు. బొల్లాపల్లి నుంచి 31 కిలోమీటర్ల మేర నిర్మించే టన్నెల్ ద్వారా బనకచెర్ల రెగ్యులేటర్కు నీటిని తరలిస్తారు. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, నిప్పులవాగుకు నీరు చేరుతుంది. నిప్పులవాగు ద్వారా సోమశిల, కండలేరుకు నీరందిస్తారు. చంద్రబాబు గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గేమ్ చేంజర్ కానున్న బాహుబలి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే కరువొచ్చినా నీటికి కరువుండదు. వర్షాభావ పరిస్థితులున్నా పంటలకు జలాలు అందించవచ్చు. పెన్నా ద్వారా నెల్లూరుకు నీరు సరఫరా అవుతుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా సాగయ్యే పంటలకు నీరందుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నీటి అవసరాలు కూడా తీర్చుతుంది. రోజుకు 2 టీఎంసీల లెక్కన నీటిని గోదావరి నుంచి తరలించాలంటే పోలవరం కుడి కాల్వను 17,000 క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచాలి. తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ కాల్వ సామర్థ్యాన్ని కూడా 1,500 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచి నీటిని తరలిస్తారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 80,000 కోట్ల వరకు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు కోసం 54,000 ఎకరాల భూముల సేకరణ చేయాలి. ప్రాజెక్టు రన్నింగ్కి 4,000 కోట్ల మెగా విద్యుత్ అవసరం. పెద్ద మొత్తంలో ఫారెస్టు భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు అవసరాన్ని, ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన ముఖ్యమంత్రి కేంద్రం సాయం కోరారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుకు అనుమతులు పొంది టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రణాళిక ప్రకారం అన్ని అనుమతులు సాధించి నిధులు సమకూరి అనుకున్న సమయానికి ఈ బాహుబలి ప్రాజెక్టు పూర్తయితే ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్ కానుంది.